భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన స్వరంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న గానకోకిల, దక్షిణ భారత సంగీత ప్రపంచానికి గర్వకారణమైన పేరు చిత్ర. 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రయాణంలో వేలాది పాటలు ఆలపించి ఎన్నో జాతీయ మరియు రాష్ట్ర అవార్డులను సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో పాటు అనేక భాషల్లో తన స్వరమాధుర్యాన్ని చాటిన చిత్ర సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సాధారణ కుటుంబం నుంచి ప్రారంభమైన ఆమె జీవితం భారతదేశ అత్యుత్తమ గాయనులలో ఒకరిగా ఎలా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన మధురమైన స్వరంతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న గానకోకిల కెఎస్ చిత్ర. చిత్ర గారి యొక్క అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. కృష్ణన్ నాయర్ శాంతకుమారి దంపతులకు 1963 జూలై 27న కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో సంగీత కళాకారుల కుటుంబంలో జన్మించింది. తను చిన్నప్పుడే తన యొక్క తండ్రి దగ్గరనే తన సంగీతానికి ఓనమాలు పడ్డాయి. చిత్ర గారికి ఒక అక్క బీనా, తమ్ముడు మహేష్ ఉన్నారు. వీరి తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరికగా ఉండేది. అందుకు గాను బీనాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణనిప్పించారు. అక్క సాధన చేసేటప్పుడు చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు సాధన చేసేది. చిన్నతనంలో ఉండగానే ఆల్ ఇండియా రేడియోలో 2 ఏళ్ల పాటు కృష్ణుడికి ఈమె చేత పాటలు పాడించారు. చిత్ర గారి యొక్క తొలి రికార్డింగ్ కూడా అదే. చిత్ర గారు పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకుంది. ఆ స్కాలర్షిప్ అర్హత సాధించాలంటే 2 ఏళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. కానీ ఆమెకు అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో అందుకు దరఖాస్తు చేసుకుంది. స్కాలర్షిప్ ఎంపికలో భాగంగా ఆమె న్యాయ నిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కృతిని పాడింది. అందులో ఆమెకు తెలియకుండానే అసావేరి రాగంలో ఒక ప్రయోగం చేసింది. చిత్రగారి ప్రతిభను గుర్తించిన న్యాయ నిర్ణేతలు ఉపకార వేతనానికి ఎంపిక చేశారు. అలా చిత్రగారు 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో డాక్టర్ కె ఓమనకుట్టి వద్ద కర్ణాటక సంగీతంలో విస్తృతమైన శిక్షణను పొందింది. చిత్రగారి గురువు అయిన ఓమనకుట్టి అన్నయ్య అయిన ఎంజి రాధాకృష్ణన్ గారు 1979లో ఒక మలయాళ సినిమాలో మొదటిసారి పాడించారు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. అలా 1979లో నేపథ్య గాయనిగా తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు. 1982లో మళ్ళీ ఒక యుగల గీతం పాడే అవకాశం వచ్చింది. మొదట్లో ట్రాక్ కోసమని ఓమనకుట్టి గారి తమ్ముడు అయిన శ్రీ కుమరన్ మరియు చిత్ర కలిసి పాడారు. తర్వాత అసలైన పాట కోసం జేస్దాస్ గారితో కలిసి పాడే అరుదైన అవకాశం దక్కింది. మొదటిసారి తప్పులు పాడిన జేస్దాస్ గారి సహకారంతో సక్సెస్ఫుల్గా పాడగలిగింది. దాంతో చిత్రగారికి వరుసగా సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. కానీ మొదట్లో చిత్రగారి గొంతు చిన్నపిల్లలా ఉందనే ఒక అభిప్రాయం ఏర్పడింది. ప్రముఖ సంగీత దర్శకుడు అయిన ఇళయరాజా గారు చిత్రగారి గొంతు కొత్తగా ఉందని తమిళంలో అవకాశం ఇచ్చాడు. అలా గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన చిత్రగారు క్రమంగా దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో అవకాశాలు పొందారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం సహా అనేక భారతీయ భాషల్లో 25,000కు పైగా పాటలు పాడి అరుదైన రికార్డును సృష్టించారు. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో చిత్రగారు ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. కలికి చిలుకల కొలికి నాకు మేనత్త, కలవారి కోడలు కనకమాలక్ష్మి, వేణువై వచ్చాను భువనానికి, గాలినై పోతాను గగనానికి, నువ్వు వస్తానంటే నేను వద్దంటాన వంటి ఎన్నో సూపర్ హిట్ పాటలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె స్వరంలోని మాధుర్యం, భావ వ్యక్తీకరణ, శృతి పట్ల అంకిత భావం ఆమెను ఇతర గాయనుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టాయి. చిత్రగారు సింధు భైరవి సినిమాలోని పాడలేను పల్లవైన భాషరాని దానను, వేయలేను తాళమైన లయనే నెరుగను అనే పాటను తెలుగు, తమిళ భాషల్లో చిత్రగారు పాడారు. తెలుగు సినిమాల్లో చిత్రగారికి ఇదే మొదటి పాట. ఈ పాటకు చిత్రగారికి తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. చిత్రగారి గాత్రంతో అనేక మంది శ్రోతలను అలరిస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు. చిత్రగారు వేల కొద్ది సినిమా పాటలు, ప్రైవేటు పాటలు కూడా పాడింది.
చిత్ర గారి గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం 2005లో పద్మశ్రీ, 2021 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారాలతో చిత్ర గారిని సన్మానించింది. చిత్ర గారు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 6 జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులను అందుకున్నారు. 1986లో సింధు భైరవి తమిళ సినిమా, 1987లో నకక్ష తంగల్ మలయాళ సినిమా, 1989లో వైశాలి సినిమా, 1996లో మిన్సారా కనువు తమిళ సినిమా, 1997లో విరాసత్ హిందీ సినిమా, 2004వ సంవత్సరం ఆటోగ్రాఫ్ సినిమాకు గాను 6 జాతీయ పురస్కారాలు లభించాయి. ఇవే కాక చిత్ర ఉత్తమ నేపథ్య గాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 16 పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 11 పురస్కారాలు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి 4 పురస్కారాలు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 పురస్కారాలను అందుకుంది. దక్షిణ భారతదేశంలోని 4 రాష్ట్రాలచే ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారాలను అందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది. అంతేకాక ఒడిషా ప్రభుత్వం నుండి 1, బెంగాల్ ప్రభుత్వం నుండి 1 అందుకున్నారు. చైనా ప్రభుత్వం నుండి అవార్డు పొందిన భారతదేశ తొలి నేపథ్య గాయకురాలిగా చరిత్ర సృష్టించారు. బ్రిటిష్ పార్లమెంట్లోనూ అరుదైన గౌరవం లభించిన భారతీయ మహిళగా నిలిచింది. ఆమె అందుకున్న పురస్కారాలు మొత్తం 452కు పైగానే ఉంటాయి. చిత్ర గారి వ్యక్తిగత విషయానికి వస్తే, చిత్ర గారు 1988వ సంవత్సరంలో విజయ్ శంకర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు నందన అనే ఒక కూతురు ఉంది. కానీ విధి ఆడిన నాటకం చిత్ర గారి యొక్క కూతురు మరణించడం జరిగింది. చిత్ర గారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా తన కూతురు నందన అకాల మరణం చిత్ర గారి జీవితంలో విషాదాన్ని నింపినా ఆమె తన సంగీత సేవను కొనసాగిస్తూ కోట్లాది మందికి ప్రేరణగా నిలిచారు. 4 దశాబ్దాలకు పైగా సాగుతున్న ఆమె సంగీత ప్రస్థానం భారతీయ సంగీత చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. సౌత్ ఇండియా నైటింగేల్, మెలడీ క్వీన్ వంటి బిరుదులతో అభిమానులు ప్రేమగా పిలుచుకునే చిత్ర సంగీతం ఉన్నంతకాలం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. పాట అనేది కేవలం ఒక స్వరం మాత్రమే కాదు, హృదయాలను తాకే ఒక అనుభూతి. అలాంటి అనుభూతిని కోట్లాది మందికి అందించిన గానకోకిల కెఎస్ చిత్ర గారు. ఆమె స్వరం తరాలు మారినా, కాలం గడిచినా ఎప్పటికీ మధురంగా మార్మోగుతూనే ఉంటుంది. చివరగా ఒక మాట: 6 జాతీయ అవార్డులు, 25,000కు పైగా పాటలు, 4 దశాబ్దాల సంగీత ప్రస్థానం, ఇవన్నీ కలిపితే ఒకే పేరు, అదే గానకోకిల కెఎస్ చిత్ర గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.